హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఈ వీడియోలో స్టార్టింగ్ అంటే లెసన్ స్టార్టింగ్లో లెసన్ చివరిలో కొన్ని పద్యాలు ఉంటాయి కదా. సో ఆ పద్యం రచయిత, ఆ పద్యం ఎలా గుర్తుపెట్టుకోవాలి, అంటే ఆ పద్యం ఎవరు రాశారు అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. కొన్నింటి లెసన్స్లో ఇక్కడ 9th క్లాస్ తెలుగు లెసన్లో ఫస్ట్ లెసన్ చూసుకున్నట్టయితే ధర్మబోధ. ఇక్కడ చిన్నప్పుడు అమ్మ ఊరికి వెళ్తే నాకు చెల్లికి అన్నం ముద్దలు పెట్టావు గుర్తుందా, ఆత్మవై పుత్ర నామాసి. ఈ కవితను రాసింది ఎవరు అంటే దంతూరి శర్మ. ఇదే దీవెన. ఇక్కడ చూసుకున్నట్టయితే ముద్దలుకి నేనైతే రౌండ్ పెట్టాను కదా. సో ముద్దలు, మనం అన్నం ముద్దలు పెడితే దేంతో నవ్వులుతాం? దంతంతోనే కదా నవ్వులుతాం. సో దంతూరి, దంతం, దంతూరి, దంతం, దంతం. ముద్దలు నవ్వులుతాం దేంతో నవ్వులుతాం? దంతాలతో నవ్వులుతాం. సో దంతం అంటే దంతూరి శర్మ. నెక్స్ట్ దీవెన. దీవెన అనేది దాతో స్టార్ట్ అవుతుంది, దంతూరి అనేది దాతో స్టార్ట్ అవుతుంది. సో అలా గుర్తుపెట్టుకోండి, దంతూరి శర్మ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పద్య మధురిమ. ఆపదల యందు ధైర్యగుణ మంచిత సంపదలందువు దాల్మియున్. ఇక్కడ ఈ పద్యాన్ని రాసింది ఎవరు అంటే భర్తృహరి సుభాషితాలు ఏనుగు లక్ష్మణ కవి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే హరి, భర్తృహరి. ఇక్కడ అండర్లైన్ చేసినవి చూడండి, భర్తృహరి కదా. హరికి ఆపదలందు ధైర్యగుణం ఉంది, హరికి ఆపదల యందు ధైర్యగుణం ఉంది. సభాష్ అంటే సుభాష్, సుభాషిత, సభాష్ సుభాషిత. లేదు, ఆపదల యందు ధైర్యగుణము హరికి ఉంది, షబాస్. సో హరి అంటే భర్తృహరి. ఆ భర్తృహరి ఒక్క నేమ్ గుర్తుంటే మీకు సుభాషితాలు ఏనుగు లక్ష్మణ్ కవి గుర్తొస్తుందంటే అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వాసో నిగ్రహమొన్న రాకలియు బైన లే దాహ వితర్కరింపగన్. ఈ పద్యం రాసింది పాండురంగ మాహాత్మ్యము తెనాలి రామకృష్ణుడు. పాండురంగ మాహాత్మ్యంలో తెనాలి రామకృష్ణుడు రాశాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే నిగ్రహాకి రౌండ్ చేశాను, నిగ్రహాకి రౌండ్ చేశాను. సో ఇక్కడ నిగ్రహాకి నిగ్రహం అని గుర్తుపెట్టుకోండి. పాండురంగడికి రౌండ్ చేశాను. చూడండి, పాండురంగడికి నిగ్రహం ఎక్కువ, పాండురంగడికి నిగ్రహం ఎక్కువ అని తెనాలి రామకృష్ణుడు అన్నాడు. ఎవరన్నారు? పాండురంగడికి నిగ్రహం ఎక్కువ అని ఎవరన్నారు? తెనాలి రామకృష్ణుడు అన్నాడు. సో అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రతిమల పెండ్లి. అంటే ఇవి ఒక ఆర్డర్లో లేవు, నేను ఫొటోస్ తీసినప్పుడు కొంచెం చేంజ్ అయ్యేవి, ఆర్డర్లో అయితే లేవు, చూసుకోండి. ప్రతిమల పెండ్లి చేయుటకు వందలు వేలు వ్యయించు ఊగాని. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను పద్యం సరిగ్గా చెప్పలేదు, సారీ ఫర్ దట్. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతిమల పెండ్లి ఈ పదం కనిపించగానే ఎవరు రాశారు చూడండి, గబ్బిలంలో గుర్రం జాషువా గారు రాశారు. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ప్రతిమల పెండ్లికి నేను రౌండ్ చుట్టాను, ఇక్కడ గబ్బిలం కింద గుర్రం కింద అండర్లైన్ చేశాను. ఇక్కడ పక్కన రాసిన చూడండి, ప్రతిమ పెళ్ళికి గుర్రం మీద వెళ్తుంటే గబ్బిలం అడ్డొచ్చింది. ప్రతిమ పెళ్ళికి గుర్రం మీద వెళ్తుంటే గబ్బిలం అడ్డు వచ్చింది. ప్రతిమ పెళ్ళికి అంటే ప్రతిమల పెండ్లి పద్యంలో ఉంది. గుర్రం అంటే గుర్రం జాషువా. ఇక్కడ గబ్బిలం అడ్డు వచ్చింది. గబ్బిలం అంటే గబ్బిలం దాంట్లో రాసింది ఎవరు? గుర్రం జాషువా. దేన్ని రాశాడు? ఏ పద్యాన్ని? ప్రతిమల పెండ్లి. నెక్స్ట్ నిరయంబైన నిబద్ధమైన ధరణి నిర్మూలనంబైన దు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పద్యాన్ని ఎవరు రాశారు అంటే పోతన భాగవతంలో రాశారు, పోతన భాగవతంలో రాశారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మీరు లాజిక్ ఎత్తకుండా జస్ట్ మనం దాన్ని ఎలాగ సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఆలోచించండి. ఇక్కడ ధరణి నిర్మూలనంబైన దానికి నేను అండర్లైన్ చేశాను, అది కొంచెం మీరు చూసుకున్నట్టయితే ధరణి నిర్మూలనకి నేను పోతాను, ధరణి నిర్మూలనకి నేను పోతాను, ధరణి నిర్మూలనకి అనేది పద్యంలో ఉంది. నేను పోతాను అనేది పోతన అంటే ఆబ్వియస్లీ అందరికీ ఈజీగా గుర్తుంటుంది, భాగవతం. నెక్స్ట్ కోతుకులు లేక విస్తరము డాష్
శుభమెంతయు హృదయమునై రహించెడిన్. ఈ పద్యాన్ని రాసినది శ్రీమద్ర వాల్మీకి రామాయణం. ఇక్కడ వాల్మీకి రామాయణంలో ఎవరు రాశారు? వావిలి కొలను సుబ్బారావు గారు రాశారు. ఇక్కడ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? అక్కడ చూసుకున్నట్టయితే కొలనుకి రౌండ్ చుట్టాను, సుబ్బారావుకి రౌండ్ చుట్టాను, రామాయణానికి రౌండ్ చుట్టాను. అక్కడ కోతుకులలో కూ తీసామనుకోండి ఏమవుద్ది? కోతులు. కూ తీసేస్తే ఏమవుద్ది? కోతులు అవుతుంది. నెక్స్ట్ రామాయణం. కోతులు రామాయణంలో కొలను దగ్గర ఎక్కువగా ఉన్నాయి అని సుబ్బారావు చెప్పాడు. పక్కన రాసిన చూడండి. కోతులు రామాయణంలో కొలను దగ్గర ఉన్నాయని ఎవరు చెప్పారు? సుబ్బారావు చెప్పారు. కోతులు అంటే కోతుకులు, రామాయణం అంటే శ్రీమద్రాంధ్ర వాల్మీకి రామాయణం, కొలను అంటే వావిల కొలను. ఎవరు చెప్పారు కొలను దగ్గర ఉన్నాయని? సుబ్బారావు. సో అలా గుర్తుపెట్టుకోండి, వావిలి కొలను సుబ్బారావు. నెక్స్ట్, మాటలాడవచ్చు మనసు దల్వగా లేడు. ఈ పద్యాన్ని ఎవరు రాశారంటే వేమన శతకంలో ఉంది, అంటే వేమన రాశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే వేమన మాటలు ఆడుతాడు. చూడండి, అక్కడ మాటలు ఆడవచ్చు, మనసు దల్వగా లేడు అంటే మనసుని తెలుసుకోలేడు. వేమన మాటలైతే బాగా ఆడుతాడు కానీ మనసుని మాత్రం తెలుసుకోలేడు. అలాగా గుర్తుపెట్టుకోండి, వేమన మాటలు బాగా మాట్లాడతాడు కానీ మనసును తెలుసుకోలేడు. సో ఇవి 9th క్లాస్లో కొన్ని పద్యాలు రచించిన రచయితల కోసం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ అనేవి కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఏ క్లాస్వి కావాలో, ఇవి నచ్చితే 9th క్లాస్వి కంటిన్యూ చేయాలా వద్దా అనేది కూడా కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.